హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి బయలుదేరారు హస్తం పార్టీ నేతలు. అయితే వారిని గాంధీ భవన్ గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. చెల్లదు, ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదు అని చెప్పి ఈడీ చెప్పడం జరిగింది. ఈ రోజు క్లియర్ కట్ గా చెప్తుంది మహిళా కాంగ్రెస్, ఈ రోజు ఆడవాళ్ళ ఓట్లు కీలకమైనవి. ఖబర్దార్ మోడీ, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా అయితే ఈ రోజు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఏదైతే దొంగ కేసులు పెట్టి మనీ లాండరింగ్ అని పెడితే ఈడీ ఏ విధంగా చెక్కు పెట్టిందో రాబోయే కాలంలో మీ దొంగ కథలన్నీ బయటపడతాయి. మోదీ షాకు హటావ్, మోదీ షాకు హటావ్, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. సర్పంచ్ ఎలక్షన్స్ లో తీర్పు వచ్చింది. రాబోయే కాలంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా మీకేమి ఎక్కువ రావు. నెక్స్ట్ టైం ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. सत्यमेव जयते, सत्यमेव जयते, మోడీ 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 को हटाओ, మోడీ को हटाओ, మోడీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోడీ तेरी तानाशाही. అంటే ఈరోజు చెప్పండి, మిమ్మల్ని ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు, బీజేపీ ఆఫీస్కి పోనీయకుండా. సో ఏం చెప్పదలుచుకున్నారు? వారి పని వాళ్ళు చేసుకుంటారు, పోలీస్ పని పోలీస్ చేస్తుంది. మేము శాంతియుతంగా నిరసన తెలపదలుచుకున్నాము. బీజేపీ ఆఫీస్ మీద కూర్చొని మోడీ, అమిత్ షా చేస్తున్న ఫాసిస్ట్ రాజకీయాలు ప్రజలకు తెలపదలుచుకున్నాం. 2014 నుండి రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఈడీ పేరిట గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీర్థనులు ప్రజలకు తెలవాలి. అందులో భాగంగానే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇలా మోడీకి చెంపపెట్టు లాంటిది. మోడీకి స్పష్టంగా చెప్పింది కోర్టు, ఇది రాజకీయ ఉద్దేశంతో కూడినటువంటి కేసు, దీంట్లో పసలేదు, ఆధారం లేవని. ఇప్పటికైనా మోడీ తప్పు తెచ్చుకొని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. మీరు మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు జేబు సంస్థలుగా మార్చుకుని బీజేపీ అని చెప్తా ఉన్నారు. రాజ్యాంగ సంస్థలు నిజమైందా ఈరోజు? 100% ఈడీని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని దాన్ని జేబు సంస్థలుగా వాడుకున్నట్టు తీరులు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఈడీ పెట్టిన కేసుల్లో 96% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద ఉన్నాయి. దీంతో ఈడీ ఒక జేబు సంస్థగా మారిందని స్పష్టం. అంటే ఈరోజు చెప్పండి, మిమ్మల్ని ఇక్కడ అడ్డు इस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहाँ करने जा रहे हैं. हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है. सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता. और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहाँ जा रहे हैं. ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने. और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज इस तरह से स्थापित हो और लड़ाई हो. जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं, जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहाँ जाते हैं. इससे हुई కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ను వేధిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కార్యాలయం వద్ద బలగాలు భారీగా మోహరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాక్ టు న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందంటూ బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. నిరంకుశ వైఖరి, మోడీ నిరంకుశ వైఖరి. కేసులు వెంటనే ఎత్తివేయాలి. ఈడీ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు మోడీ, అమిత్ షా చేసేటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా కుట్రపూరితంగా ఈడీని, ఐటీని ఉపయోగించి వాళ్ళ గిట్టని వ్యక్తుల మీద కేసులు పెట్టించి జైళ్లకు పంపించి ప్రభుత్వాలను, బీజేపీతర ప్రభుత్వాలను 11 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో కూలగొట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ దేశ స్వతంత్రం కొరకు 12 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబంపై, నెహ్రూ కుటుంబం మీద కుట్రపూరితంగా ఈ రోజు ఈడీ, ఐడి అధికారులను ఉపయోగించి నేషనల్ హెరాల్డ్ పత్రిక 1938 సంవత్సరంలో స్థాపిస్తే వీళ్ళొచ్చి 11 సంవత్సరాలు అవుతుంది అధికారం. అప్పటి పత్రిక మీద నిజాయితీగా ఈ దేశము కాపాడాలని, ఈ దేశానికి ప్రజాస్వామ్యం రావాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని స్వతంత్రం కొరకు పెట్టినటువంటి పత్రిక మీద ఈ రోజు కుట్రపూరితంగా ఈడీ, ఐడిని ఉపయోగించి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇప్పించి బెదిరింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందంటూ బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగజ్ మద్దూర్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయామనే కోపంతో బీఆర్ఎస్ వర్గీయులు, కాంగ్రెస్ వర్గీయుల ఇండ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రాజకీయం అన్నప్పుడు గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయామనే కోపంతో గెలిచిన వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని గ్రామస్తులు మండిపడుతున్నారు. చేస్తున్నారు ఇట్లా ధ్వంసం చేస్తున్నారు అంటే బొగరవి అంటాడు. నీకు 50,000 ఇచ్చిర్రా, మాకు ఓడిపిస్తారా, మీరు ఓట్లు వేయలేరు, మాకు బిర్యానీ తిన్నారు, అది తాగిరు, ఇది తాగిరు, మాకు ఓట్లు వేయలేరు అని మాట్లాడతారు. బన్నిగాడు, నందుగాడు, ఇంకా శ్రీకాంత్ గాడు, మన శ్రీకాంత్ గాడు, వీళ్ళందరూ రాళ్లతో మొత్తం
షాప్ అంతా ధ్వంసం చేసిరు మొత్తం. ఇక్కడ కొట్టిరు మొత్తం, కన్ను మొత్తం ఉబ్బిపోయింది ఇక్కడ. గత ప్రభుత్వంలో మాజీ సర్పంచ్గా 5 ఏళ్ళు పనిచేసిన నా పనిని గుర్తించి మా గ్రామస్తులందరూ నన్ను ముందు నడిపి మంచి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. ఇక ముందు వాళ్ళకి ఇంతకుముందు ఎట్లా పని చేసినో ఇప్పటికి అట్లనే పనిచేసి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి నేను ముందుండి నడిపిస్తానని నన్ను గెలిపించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను వినిపించుకొని చెప్తున్నాను. యూనిసాలి అని చెప్పి ఒక ఆయనకు కలిగింది, ఇక్కడ సాయి కిరణ్, ఇంకొక కిట్టు, ఈ ముగ్గురికి దెబ్బలు తగిలి. మంచి ఊరిని బాగుపడేటట్టు చేయాలి సార్. నా నర్సాపు నా బిడ్డని ఇచ్చిన కాబట్టి వచ్చిన నా పెద్దల్లుడు 3 అన్నదమ్ములు ఉంటారు. ఎవరు ఏ రాత్రి వచ్చేది తెలియదు. 10 మంది కూడా చంపేస్తే మేమేం చేయాలి? ఆడపిల్లలు ఎక్కడ పోతారు? ఇంత పిల్లలు, ఇది అవసరమా? ఓడిపోయేదానికి మళ్ళీ సార్ రారా? వస్తారు కదా సార్. ఇది సైలెంట్గా పోయేది ఇంత దౌర్జన్యం చేసి ఎవరైనా నష్టపడేవారు కావద్దు సార్. అందరూ మన మనుషులే అనుకుంటున్నాం మేమైతే. అందరు గలీజ్గా తిట్టిర్రు, పసులు బయటకు వెళ్ళి మీ పసులను చంపేస్తాము. బూత్ మాటలు గలీజ్ అవి కోసేస్తాం, ఇవి కోసేస్తాం, పద్మాసులాలు ఇట్లా. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. 3వ విడత ఎలక్షన్ డ్యూటీలో విధులు నిర్వహిస్తూ ఎంపీడీఓ జి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. హనుమకొండకు చెందిన జి రాజేంద్ర ప్రసాద్ వెంకటాపురం మండలం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దీర్ఘకాల సెలవుల్లో ఉన్న ఆయన స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అధికారుల ఉత్తర్వుల మేరకు విధుల్లో చేరారు. ఎన్నికల విధుల్లో ఒత్తిడికి లోనైన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాజేంద్ర ప్రసాద్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరు కాని 136 మంది సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ షోకాస్ నోటీసులు ఇచ్చారు. మొదటి విడత ఎన్నికలకు 43 మంది, రెండో విడత ఎన్నికల్లో 13 మంది, మూడో విడత జరిగిన ఎన్నికలకు ఏకంగా 80 మంది హాజరు కాలేదు. దీంతో వీరందరికీ ఇన్ఛార్జ్ కలెక్టర్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సు అద్దాలు ధ్వంసం కావడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీణవంక మండలం మామిడాలపల్లిలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బాప ఏమన్నా దెబ్బలు తాకినాయా? అమ్మ ఏమన్నా అయిందా? బాబు ఎక్కడ దెబ్బ తాకింది? గ్లాస్ ఇవన్నీ ఒక అమ్మకి కొంచెం గాయం తప్పదంటే ఎట్లా చెప్తాం మేము. వాళ్ళకి హారన్ కొట్టు అని చెప్పుకుంటూనే వస్తున్నాము. వాళ్ళు హారన్ కొట్టలేరు. ఇట్లా వచ్చేసి 30 మెంబర్స్ కర్మ వచ్చి కర్మ జిమ్ కూడా పోతున్నా. కాడ ఆరం కొట్టలేరు. నేను కూడా ఆరం కొడుతున్నా. చెప్తున్నాను బస్సు చెప్పిన ఆరం కొట్టే ఆరం కాడ వచ్చేది కార బస్సు ఏర్పడుతుంది. ఆరం కొట్టే మాకు ఏర్పడుతుంది. మీ డైరెక్ట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది. మంది ఉంటుంది కదా కేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నా. అంటే ఆరం వస్తుంది రాగా డైరెక్ట్ ఆరం కొడితే నేను స్లో అవుతుంది. ఆరం కొట్టినా స్లో అయ్యాను. స్లో అయినాక ఆల్రెడీ నేను బండి పాస్ అవుతున్నా. ఇక్కడ ముందుకే బ్రేక్ వేసింది. దాదాపు బండి అక్కడ 40 మంది మామూలుగా రైట్ సైడ్లో గ్లాసులు వాళ్ళకి మీద వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. ఊళ్ళో పోటీ కదా టర్నింగ్ వల్ల చిన్న చిన్న బస్సులు పాస్ ఇక కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్.
ఎస్ శాలిని వీణవంక మండలము మామిడారపల్లిలో ఒకవైపు పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో ఒకవైపు ఇసుక లారీ వచ్చి ఆ బస్సును ఢీకొనడంతో అందులో 40 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఆ ప్రయాణికులు ఒకవైపు పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. అంటే ఆ లారీ ఎగ్ధంన వచ్చి ఒకటేసారి ఢీకొనడంతో ఆ బస్సుకు సంబంధించిన అద్దాలు మొత్తం ధ్వంసం కావడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఆ వీణవంక ప్రాంతంలో మాత్రం ఒకటి ఇసుక క్వారీ నడుస్తుంది. ఆ క్వారీ నుంచి కూడా దాదాపు చాలా వరకు లారీలు హెవీ లోడ్ తోటి వెళ్తున్న సమయంలోనే ఈ లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అప్పుడు బస్సులో ఉన్న 40 మందికి స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు. లేదంటే అది ఫాస్ట్ గా లారీ వచ్చినట్టయితే కంపల్సరీ బస్సులు ఢీకున్నట్టయితే చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో చాలా వరకు నష్టం వాటిల్లే విధంగా ఉంటుండే. కానీ అది స్లోగా ఉండడంతో మాత్రం ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బస్సులో ఉన్న 40 మందికి కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడం జరిగింది. బస్సు అద్దాలు కూడా మొత్తం పగలడంతో ప్రయాణికులంతా ఒకవైపు భయాందోళనకు గురైన పరిస్థితి చెప్పవచ్చు. అక్కడ నుంచి చిన్న చిన్న గాయాలైన వారిని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ ఇసుక లారీలు అనేది ఇప్పుడు ర్యాష్ గా వెళ్తుంటాయి. ఒకవైపు అక్కడనే క్వారీ ఉంది కాబట్టి చాలా వరకు లోడ్ తోటి వస్తుంటాయి. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే కోణంలో కూడా స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రవీందర్.